నమస్కారం. నా పేరు చక్రి. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వ్యవసాయ అభివృద్ధి పథకాలను రైతులకు అందిస్తున్నాయి. రైతులు ఈ పథకాలను వినియోగించుకుంటూ తమకున్న అపార అనుభవంతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంటల సాగులో ఆచరించినట్లయితే వ్యవసాయంలో అధిక దిగుబడులను పొందవచ్చు. రైతులకు ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను తెలియజేస్తున్న నాకోటి రత్నాల మాఘానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యాంశాలు: వ్యవసాయ సమాచారం, నేటి వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, చిరుధాన్యాలతో ఆరోగ్యం, వానాకాలంలో ఆముదం సాగులో మెలకువలు, కొత్తగా నాటుకునే పండ్ల తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముందుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. రాబోయే 5 రోజుల్లో వర్షాలు పడే సూచనలున్నందున రైతులు వర్షాధారంగా సాగు చేసే పంటలైన సోయా చిక్కుడు, జొన్న, కంది, పెసర, ప్రత్తి మొదలగు పంటలను విత్తుకోవాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవటానికి ఇది అనువైన సమయం. రైతులు తెలంగాణ సోనా RNR 15048 వరి విత్తనాన్ని జూలై 10వ తేదీ నుండి జూలై 25 వరకు నారు పోసుకోవాలి. తేలికపాటి నేలల్లో ప్రత్తి మరియు సోయా చిక్కుడును వర్షాధార పంటలుగా సాగు చేయరాదు. పెసర, సోయా చిక్కుడు పంటల్లో కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజం, 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. కంది మరియు పత్తి 1:4 లేదా 1:6 నిష్పత్తిలో, కంది మరియు జొన్న 1:4 నిష్పత్తిలో, కంది మరియు సోయా చిక్కుడు 1:7 నిష్పత్తిలో అంతర పంటలుగా సాగు చేసుకోవాలి. పత్తిలో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు మోనోక్రోటోఫాస్ మందును నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్తో విత్తిన 30 రోజుల పైరుకు పూయవలెను. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. టమాటా, వంగ మరియు మిరప నారుమళ్లు పోసుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో బెండ, చిక్కుడు మరియు తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి. అధిక వర్షాలు మరియు ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల కూరగాయ పంటల నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు సోకటానికి అనుకూలం. నివారణకు ఈ క్రింది యాజమాన్య పద్ధతులను పాటించాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును 1 లీటరు నీటికి కలిపి నారుమడిని పూర్తిగా తడపాలి. నారుమళ్లలో మురుగునీటి వసతిని ఏర్పాటు చేసుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మరియు 3 గ్రాముల క్యాప్టాన్ చొప్పున విత్తన శుద్ధి చేసి నారుమడిలో రసం పీల్చే పురుగులు మరియు ఆకుమచ్చ తెగుళ్లను నివారించవచ్చును. విత్తనాలను ఎత్తైన నారుమళ్లలో 10 సెంటీమీటర్ల ఎడంతో వరుసలలో విత్తుకోవాలి. ఇప్పుడు వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 36 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 36 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల వివరాలు ఇప్పుడు మీకోసం. మార్కెట్ ధరలు: వరి బీపీటీ హుజూర్ నగర్లో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. కోదాడలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 1689 రూపాయలు, గరిష్ట ధర 2319 రూపాయలు. పత్తి వరంగల్లో క్వింటాలకు కనిష్ట ధర 3500 రూపాయలు, గరిష్ట ధర 4715 రూపాయలు. జమ్మికుంటలో క్వింటాలకు కనిష్ట ధర 4200 రూపాయలు, గరిష్ట ధర 4650 రూపాయలు. మహబూబ్ నగర్లో క్వింటాలకు కనిష్ట ధర 3569 రూపాయలు,
గరిష్ట ధర 3,679 రూపాయలు. కంది వరంగల్లో క్వింటాలుకు కనిష్ట ధర 4,280 రూపాయలు, గరిష్ట ధర 5,444 రూపాయలు. తిరుమలగిరిలో క్వింటాలుకు కనిష్ట ధర 4,200 రూపాయలు, గరిష్ట ధర 5,489 రూపాయలు. చొప్పదండిలో క్వింటాలుకు కనిష్ట ధర 5,222 రూపాయలు, గరిష్ట ధర 5,288 రూపాయలు. జీవనశైలిలో మార్పుల వలన వచ్చే వ్యాధుల నుంచి కాపాడే ఆహార పదార్థాలలో చిరుధాన్యాలు ముఖ్యమైనవి. చిరుధాన్యాలలో ఉన్న పోషక విలువలను గుర్తించాక చిరుధాన్యాల వాడకం పెరిగింది. రాగులలో కాల్షియం అత్యధికంగాను, కొవ్వు తక్కువగాను, కొర్రలలో ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పేదవాని ఆహారంగా పిలువడే కొర్రలకు ఇటీవల గిరాకీ పెరిగింది. చిరుధాన్యాలు వాటి ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరుధాన్యాలు జొన్న, సజ్జ, రాగి, కొర్ర మరియు అరికలు, సామలు, ఊదలు, వరిగలు, అండుకొర్రలు అనేవి ఈ మధ్య చాలా ప్రాచుర్యం పొందాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ చిరుధాన్యాలలో వరి, గోధుమల మాదిరి కార్బోహైడ్రేట్స్ ఉండి కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనం చెప్తున్నాము. అవి కాకుండా క్రూడ్ ఫైబర్ కానీ, మినరల్స్ కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్ మొదలగు మినరల్స్ కానీ ఈ చిరుధాన్యాలలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాలు తినడం వలన మానవులకు సంపూర్ణ ఆరోగ్యము వస్తుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. డాక్టర్లు కూడా చిరుధాన్యాలు తినమని చెప్పి సిఫారసు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆహార సంబంధమైన మరియు మానవుని పోషక సంబంధమైన సమస్యలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఈ గర్భిణులు ఉన్నారో వాళ్ళల్లో అనీమియా శాతం చాలా ఎక్కువగా ఉంది. మన రాష్ట్రంలో సుమారుగా 29% అనీమియా ఉంది. అదేవిధంగా 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల్లో ఈ స్టంటింగ్, వాస్టింగ్ అండ్ అండర్ వెయిట్ అనేది అంటే వయసుకు తగ్గట్లుగా పెరుగుదల అనేది లేకపోవడం కూడా చాలా ఎక్కువ శాతం ఉంది. మన భారతదేశంలో చూస్తున్నట్లయితే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ గర్భిణుల్లో అనీమియా కానీ అదేవిధంగా పెరుగుతున్న పిల్లలు 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లల్లో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఈ అండర్ వెయిట్ అనేది, స్టంటింగ్ అనేది, వాస్టింగ్ అనేది ఉంది. సో ఈ కోణంలో మేము ప్రయోగాలు చేసి అధిక ఐరన్ మరియు జింక్ శాతం కలిగిన సజ్జ మరియు జొన్న వంగడాలు రూపొందించడం జరిగింది. సాధారణంగా చూసుకున్నట్లయితే మనకు సజ్జలో 40 ppm అంటారు, 40 ppm ఐరన్ ఉంటుంది. అదేవిధంగా 30 ppm మనకు జింక్ ఉంటుంది. అదేవిధంగా జొన్నలో చూసుకున్నట్లయితే మనకు 30 ppm ఐరన్ ఉంటుంది, అదేవిధంగా 25 ppm జింక్ ఉంటుంది. కానీ మేము పలు పరిశోధనలు చేసి ఈ సజ్జ మరియు జొన్న రకాలలో ఎక్కువ ఐరన్ మరియు జింక్ శాతం కలిగిన సంకర రకాలు మరియు సూట్ రకాలు రూపొందించడం జరిగింది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి సజ్జలో PBH 1625 అనే హైబ్రిడ్ రూపొందించడం జరిగింది. ఈ హైబ్రిడ్లో ఐరన్ మామూలుగా ఐరన్ శాతం సజ్జలో 40 ppm ఉంటుంది, కానీ ఈ హైబ్రిడ్లో ఐరన్ శాతం 90 ppm వరకు ఉంటుంది. అదేవిధంగా జింక్ శాతం కూడా ఈ హైబ్రిడ్లో 55% ఉంటుంది, 55 ppm ఉంటుంది. సో ఈ సంకర రకాన్ని త్వరలోనే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా జొన్నలో కూడా ఎక్కువ ఐరన్ మరియు జింక్ శాతం కలిగిన రకాలు రూపొందించడం జరుగుతూ ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా ప్రజానీకానికి ఈ రకాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా వీటి వలన ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్పినట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనీమియా పాపులేషన్ కానీ అదేవిధంగా చిన్నపిల్లల ఎదుగుదలలో కానీ ఈ సజ్జ మరియు జొన్న వంగడాలు నుండి వచ్చిన పిండి రొట్టె రూపేణ మరియు వివిధ రూపేణ తిన్నట్లయితే ఎక్కువగా లాభసాటిగా ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందుతుందని సూచిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా సాగు చేసే నూనె గింజ పంటల్లో ఆముదం ముఖ్యమైన పంట. ఆముదంలో పెసర, మినుములు, అలసంద మరియు వేరుశనగ పంటలను అంతర పంటలుగా వేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు.
6 నెలల పంట కాలం ఉన్న ఆముదంలో ఇటీవలి కాలంలో రైతులకు అధిక దిగుబడినిచ్చే అనేక రకాల హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాయి. మంచి రకాలను ఎన్నుకొని మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఆముదంలో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. వానాకాలంలో ఆముదం సాగులో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆముదం గింజ పంట మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఒకప్పుడు 1,00,000 ఎకరాలకు పైగా పండించే దగ్గర ఇప్పుడు వచ్చేసరికి దాదాపుగా ఆ విస్తీర్ణము సగానికి తగ్గిపోయింది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్రతిపాదించిన నియంత్రిత సాగు పద్ధతి విధానంలో మళ్ళా కూడా ఈ ఆముదానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న విషయం మీద ఈ రాబోయే వానాకాలానికి మనము 91,664 ఎకరాల వరకు మనం ఈ విస్తీర్ణాన్ని పెంచడానికి ఒక ప్రణాళిక రూపొందించారు ప్రభుత్వం వారు. దానికి అనుగుణంగా మనం రాబోయే వానాకాలంలో ఈ ఆముదం సాగుని పెంచాలి. సో దానికి ఏం చేయాలి, వానాకాలంకి రైతులు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి అని చూసుకుంటే ప్రధానంగా వర్షాధారంలో మనం పండించేటప్పుడు ఏమవుతుందంటే మనకి వర్షాలు వస్తాయి, కానీ మనం పండించే ఏరియా అంతా కూడాను దక్షిణ మండలంలో ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ మండలం. ఇక్కడికి వచ్చేసరికి చూస్తే మనకి వర్షపాతము మిగిలిన 2 మండలాలు ఉత్తరము తర్వాత సెంట్రల్ మధ్య తెలంగాణ మండలం కన్నా కూడా తక్కువగా ఉంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి బెట్టకి అవకాశం ఉంది. అంటే వర్షాలు పడ్డప్పుడు మనం దాదాపుగా 70 mm అలా పడ్డప్పుడు మనం విత్తనం వేసుకుంటాము. కానీ తర్వాత వచ్చేసరికి ఒక వర్షానికి ఇంకొక వర్షానికి మనకి వ్యత్యాసం ఉన్నప్పుడు బెట్టకి గురవుతుంది. అలాంటి అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈల్డ్ బాగా తగ్గిపోద్ది దిగుబడి. అందుకోసము మనం మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మేము రైతులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం వానాకాలంలో వేసుకున్నప్పుడు పూర్తి పంట అంటే ఒకటే ఆముదం వేయకుండా మెయిన్గా మనం వచ్చేసరికి దాన్ని అంతర పంటగా వేసుకుంటే కనుక మనకి ఎక్కువ నష్టం జరగకుండా ఉంటుంది. అంతర పంటగా వేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఆముదము ఒక వరుస, తర్వాత వచ్చేసి కంది ఒక వరుస కనుక మనం వేసుకుంటే ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో ఒక పంట ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా రెండో పంటకి మనకి దిగుబడులు వస్తాయి. ఓవరాల్గా రైతుకి నష్టం జరగకుండా ఉంటుంది. ఇదే కాకుండా పూర్తి పంటగా వేసుకోదలుచుకున్నప్పుడు రైతులు ప్రస్తుతము మనకి ఏంటంటే ఇక్కడ ఇరిగేషన్ అంటే మనకి నీటిపారుదల వ్యవస్థ బాగా పెరిగింది ఈ ప్రభుత్వం చొరవతోటి. కాబట్టి కీలక దశల్లో కనుక ఒక 3-4 ఇరిగేషన్స్ అంటే తడులు ఇచ్చుకుంటే కనుక తర్వాత మనం చెప్పిన వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ తీసుకుంటే కనుక మనము దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఎలాంటి నేలల్లో వేసుకోవాలి అని చూసినప్పుడు మనము ఆముదానికి ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీరు నిలవకుండా డ్రైనేజ్ అంటే మురుగునీరు నిలవకుండా ఉండే భూముల్ని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తేలికపాటి నేలల నుంచి నల్లరేగడి భూముల వరకు కూడా మనం దేన్నైనా వాడుకోవచ్చు, బట్ నీరు నిలవ ఉండకూడదు. అలాంటి నేలలు ఎంచుకున్న తర్వాత మనం ఏ విత్తనాన్ని వేసుకోవాలని చూసినప్పుడు ఆముదంలో ముఖ్యంగా హైబ్రిడ్స్ ఉన్నాయి. అది కాకుండా కొంత మేరకు సూటి రకాలు కూడా ఉన్నాయి. హైబ్రిడ్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ICH 66, తర్వాత DCH 519, తర్వాత DCH 177 ఈ రకాలు వచ్చేసరికి ఏమో మన హైదరాబాద్ రాజేందర్ నగర్లో మనకి జాతీయ నూనె గింజల పరిశోధన స్థానం ఉంది, వారి దగ్గర దొరుకుతాయి. తర్వాత పాలెం విషయానికి వస్తే PCH 111 అంటే 111 పాలెం క్యాస్టర్ హైబ్రిడ్ 111 అనే రకం వచ్చేసి పాలెంలో దొరుకుతుంది. ఇది కాకుండా ఆల్రెడీ రైతులు వేసుకున్న విత్తనం ఏదన్నా ఉంటే హరిత తర్వాత వచ్చేసి ప్రగతి ఇలాంటి రకాలు DCS 107 రకాలు కనుక ఉంటే ఆ విత్తనాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు రైతు సోదరులు. ఇకపోతే ఎంత మోతాదు విత్తనం కావాలి అన్నప్పుడు వస్తే హైబ్రిడ్స్ వేసుకున్నప్పుడు 2 నుంచి 2.5 కేజీలు ఒక ఎకరానికి సరిపోతుందండి. అదే కనుక సూటి రకం అయితే ఇంకొక 1/2 కిలో మోతాదు పెంచుకోవాల్సి వస్తుంది. ఇకపోతే ఎంత దూరంలో వేసుకోవాలి అన్న విషయానికి వస్తే జనరల్గా బరువైన నేలల్లో వచ్చేసరికి మనం కొంతవరకు దగ్గరగా వేసుకోవచ్చు మొక్కలు. దానిలో వచ్చేసరికి ఏమంటే 90 నుంచి 45 సెంటీమీటర్ల వరకు కూడా వేసుకోవచ్చు, లేదా 90 నుంచి 60 సెంటీమీటర్ల వరకు. లేదా బరువు తక్కువగా కొంచెము కనుక సారం తక్కువగా ఉన్న భూముల్లో అయితే మనం 120 అంటే 4 అడుగులు 3 అడుగులు అంటే వరుసకి మధ్య 4 అడుగులు, మొక్కకి మధ్య 3 అడుగులు, లేదా 3/2 అడుగుల దూరంలో మనం వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే మొక్కల సాంద్రత అన్నది ఇంపార్టెంట్.
అంటే కనీసము 7,700 మొక్కలు ఒక ఎకరానికి ఉండాలి మనం నార్మల్ సాయిల్స్లో, అదే బరువైన సాయిల్స్లో. అదే కనుక తేలికపాటి సాయిల్స్లో అయితే దగ్గర దగ్గర 10,000 మొక్కలు ఒక ఎకరానికి ఉంటే మనం ఎక్కువగా దిగుబడి నష్టపోకుండా మనం ఈల్డ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మనం విత్తన శుద్ధి. ఎందుకంటే మనం కంటిన్యూస్గా కనుక ఆముదం ఒకటే పొలంలో వేసుకుంటే భూమిలో శిలీంధ్రాలు ఉండి మనకి ఏమవుతుందంటే ఈ కుళ్ళు తెగుళ్ళు వస్తాయి అన్నమాట. వడలు తెగులు, తర్వాత మోగుకుళ్ళు తెగులు ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఈ మొక్కల సాంద్రత తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. క్యాప్టన్ అనే మందుని 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి కానివ్వండి, లేదంటే ట్రైకోడర్మా విరిడి అనే మందు ఉంది, దాన్ని కనుక మనం ఒక 10 గ్రాములు ఒక కేజీ విత్తనానికి కనుక కలుపుకొని మనం చేసుకొని మొక్కలు నాటుకోవాలి. ఆ తర్వాత మనము ఎరువుల విషయానికి వస్తే కనుక మనము ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే భూసార పరీక్ష చేయించుకోవాలి రైతు సోదరులు. ఈ మధ్యకాలంలో ఈ క్రాప్ వర్షాలు వచ్చే లోపల భూసార పరీక్షను అనుసరించి సూటి ఎరువులను మాత్రం వేసుకోండి. సూటి ఎరువులు అంటే యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, పొటాష్. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నూనె గింజ పంటల్లో మీకు నూనె శాతము, గింజ బరువు ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు నీటి తడులు అంటే ఎప్పుడైనా కీలక దశల్లో మనకి బెట్టకు గురైనప్పుడు మాత్రము 2-3 తడులు ఇచ్చుకుంటే కనుక మనము ఎక్కువగా దిగుబడులు ఒక 15% పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా రైతు సోదరులు ఎవరైనా సరే కూడాను నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం అంతర పంటలకి తప్పనిసరిగా వెళ్ళాలి. వర్షాకాలంలో వేసినప్పుడు, సూటిగా వేసినప్పుడు, పూర్తి పంట వేసుకున్నప్పుడు మాత్రము నీటి తడులు తప్పకుండా ఇవ్వాలి. అది కాకుండా ఇంకొంచెం గనక మనము లేట్ అయ్యి ముందుగా ఒక పంటను తీసుకున్నాం అనుకోండి, ఏదన్నా ఒక పప్పు జాతి పంట కానీ, జొన్న కానీ, తర్వాత సజ్జ కానీ తీసుకుంటే అది అయిపోయాక మనం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 లోపల యాసంగిలో మళ్ళీ ఈ ఆముదంని వేసుకొని నీటి తడుల్ని ఇచ్చుకొని అధిక దిగుబడి తీసుకోవచ్చు. దీనిలో ఆముదంలో మెయిన్ ప్రాబ్లమ్ వర్షాకాలంలో, వానాకాలంలో ఏంటంటే మనకి ఈ బూజు తెగులు గురించి రైతులు వర్రీ అవుతుంటారు. బూజు తెగులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే అది ప్రోపికోనజోల్ అనే మందుని 1 ml మందుని 1 లీటర్ నీటిలో కలుపుకొని కనుక మనకి ఈ తుఫాను సూచనలు ఇచ్చినప్పుడు వర్షానికి ముందు ఒకసారి, వర్షం తర్వాత ఒకసారి స్ప్రే చేసి అది అయిపోయాక ఏదన్నా కంకి మనం కనుక గెల నష్టపోతే కనుక ఒక 20 కేజీల యూరియా, 10 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కనుక వేసుకుంటే మళ్ళీ కొత్తగా వచ్చి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. పండ్ల తోటలు దీర్ఘకాలం పాటు ఫలసాయాన్ని అందించాలన్నా, అధిక దిగుబడులను పొందాలన్నా రైతులు మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలి. కొత్తగా పండ్ల తోటలు నాటే ముందు నాణ్యమైన అంటు మొక్కలను ఎంపిక చేసుకోవడంతో పాటు మొక్కలు నాటే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా నాటుకునే పండ్ల తోటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పండ్ల తోటల గురించి మనం చూసినట్లయితే మనకి 52% పండ్ల తోటలు మనకి మామిడి తోటలు ఉన్నాయి. అలాగే 30% వరకు మనకు పండ్ల తోటలో మనకు బత్తాయి మరియు నిమ్మ తోటలు ఉన్నాయి. మరి మిగతా ఒక 10 నుంచి 15% వరకు మనకు జామ, సపోటా, మరి అంజీరు ప్లస్ మనకి మిగతా పపాయ కానివ్వండి, లేకపోతే బనానా కానివ్వండి, ఇవి ఉన్నాయి అన్నమాట మనకి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అత్యధికంగా మనకి పండ్ల తోటల్లో మనకి మామిడి ప్రధాన స్థానంలో ఉంది. 2వ స్థానంలో మనకి చీనీ, బత్తాయి తోటలు మరియు అదేవిధంగా నిమ్మ తోటలు కూడా ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు చాలామంది రైతులకి ముఖ్యంగా ఎదురయ్యే సమస్య, పండ్ల తోటలు వేసుకోవాలనుకుంటే ఏ రకమైన పండ్ల తోటలు వేసుకోవాలి అన్న ఒక సమస్య ఫస్ట్ ఉత్పన్నమవుతుంది. సో ముందుగా రైతులు ఏ రకమైన పండ్ల తోటలు వేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకునే ముందు మనకి ముఖ్యంగా 3ని మనం పరిగణలోకి తీసుకోవాలి. మొదటిది మనకి రైతులకు ఉన్న నేల అంటే ఎక్కడ ఒక టౌన్ నుంచి ఎంత దూరంలో ఉంది అన్నది మనం ముందుగా పరిగణన తీసుకోవాలి. ఉదాహరణకి మనకి ఎక్కడైనా సరే ఒక టౌన్ నుంచి మనకి ఒక 30 కిలోమీటర్ల లోపల దూరంలో కనుక ఉన్నట్లయితే కొన్ని పండ్ల తోటలు వేసుకుంటే అధిక లాభాలు వస్తాయి. దాంట్లో భాగంగా మనకి 30 కిలోమీటర్ల లోపల కనుక మనకి ఒక టౌన్ నుంచి మనకు చిన్న టౌన్ కానీ మున్సిపాలిటీ కానీ అంత దానిలో 30 కిలోమీటర్ల లోపల ఉంటే మనకి జామ వేసుకుంటే రైతులకి చాలా లాభం ఉంటాయి. ఎందువల్లంటే జామ అన్నది మనకి 30 కిలోమీటర్ల లోపల ఉంటే దాని యొక్క మార్కెటింగ్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎవరైతే బేరగాలు ఉంటారో వాళ్ళు తోటకు వచ్చేసి రైతుకి 25 నుంచి 30 రూపాయలు కేజీ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి ఆ టౌన్లో అమ్ముకుంటారు కనుక. సో దగ్గరగా అంటే ఒక టౌన్కి దగ్గరగా ఉన్నప్పుడు తప్పనిసరిగా రైతులు జామ కనుక వేసుకున్నట్లయితే అధిక లాభం వస్తుంది. అదేవిధంగా కొంచెం దూరంగా ఉండి అంటే మనకు ఒక టౌన్ నుంచి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు దూరంగా ఉంటే
అప్పుడు రైతులు మామిడి కానీ వేసుకోవచ్చు, అదేవిధంగా సపోటా వేసుకోవచ్చు, అదేవిధంగా సీతాఫలం వేసుకోవచ్చు, ఇలా రకరకాల పంటలు కూడా అంటే మనకి బత్తాయి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా రైతులు ముఖ్యంగా తమ నేలలో ఎటువంటి పంటలు వేసుకోవాలన్నది ఒక అవగాహన వచ్చిన తర్వాత రైతులు తప్పనిసరిగా కొత్తగా వేసుకునే తోటల్లో ఒకసారి మన మట్టి నమూనా అంటే మన సాయిల్ యొక్క టెస్టింగ్ చేయాలి తప్పనిసరిగా. ఈ సాయిల్ టెస్టింగ్ ఎందుకు చేయాలంటే ఏదైనా పంట వేసేటప్పుడు పండ్ల తోటలో పంట వేసేటప్పుడు ఈ యొక్క మట్టి నమూనాలను మనం పరీక్ష చేయడం ద్వారా మనకి ఆ మట్టి నమూనాల్లో కూడా 2 ముఖ్యమైనవి మనము పరిగణనలు తీసుకోవాలి. అది ఒకటేమో ఉదజని సూచిక, అదేవిధంగా మనకి ఈసీ అంటాము, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటాం. అంటే ఉదజని సూచిక అంటే pH వాల్యూ అంటాం. అంటే పండ్ల తోటలన్నీ కూడా సాధారణంగా మనకి 5.5 నుంచి మనకి 8.5 వరకు కూడా మన పండ్ల తోటలు pH ఉన్నప్పుడు అంటే అంత pH ఉన్నప్పుడు కూడా కొన్ని వస్తాయన్నమాట. అంటే సాధారణంగా అన్ని పండ్ల తోటలన్నీ కూడా మనకి 6.5 నుంచి 7.5 కానీ లేకపోతే 8 pH ఉన్నప్పుడు ఎట్లయితే అన్ని పండ్ల తోటలు మనం వేసుకోవచ్చని గ్రహించాలి. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన సాయిల్ పారామీటర్ ఏంటంటే ఉదజని సూచిక, అంటే మనం ఈసీ అంటాం, అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అన్నది మనకి తప్పనిసరిగా మనం మట్టిలో చూసుకున్నట్లయితే మనకి 0.5 కంటే తక్కువ ఉండాలి, అంటే మిల్లీమోల్స్ పర్ ఇది అంటాము. అయితే ఈ మిల్లీమోల్స్ అనేవి మనకి 0.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ నేలలో అన్ని పండ్ల తోటలకి అనుకూలమైనవి. అది కనుక కొంచెం ఎక్కువ అంటే మనకి 1 దాటిందంటే మనకి అటువంటి నేలలో మనము కొన్ని పండ్ల తోటలు మాత్రమే వస్తాయి. ఉదాహరణకి ఉసిరి కానీ లేదంటే మనకి సపోటా కానీ కొంచెం ఉదజని సూచిక ఎక్కువ ఉన్నా కూడా పండించవచ్చును. ఈ విధంగా మన నేలలు ఎటువంటి దానికి సూట్ అవుతాయో మనం రైతులు గ్రహించాలి. అదేవిధంగా నీటి నమూనాలను కూడా ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఈ నీరులో కూడా మనకి ముఖ్యంగా ఉదజని సూచిక అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే నీటిలో ఉదజని సూచిక అనేది మనకి 1.2 కంటే తక్కువగా ఉంటే ఆ నీరు చాలా శ్రేష్టమైనది. అటువంటి నీటి ఉన్న దాంట్లో మనము ఎటువంటి పంట పండించినా పండ్ల తోట పండించినా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటిని రైతులు తప్పకుండా అంటే నీటిని మరియు మట్టి నమూనాలను పరీక్ష చేసుకొని ఏ పంట అయితే మనం వేసుకోవాలా అన్నది నిర్ణయించుకోవడం చాలా ముఖ్యమైనది. అందుకే కొత్తగా వేసుకునే తోటలో ముఖ్యంగా రైతు ఇది చేసిన తర్వాతనే చేసుకోవాలి. మరి ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత మరి ఈ పండ్ల చెట్లు ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడ లభ్యమవుతాయి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి రైతులు. అంటే ఈ పండ్ల తోటలన్నీ కూడా ఏ రకాలు వేసుకోవాలి, అంటే మామిడిలో అయితే ఏ రకాలు వేసుకోవాలి, జామలో అయితే ఏ రకాలు వేసుకోవాలి మనం ముఖ్యంగా రైతులు తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం మామిడి చూసినట్లయితే మనకి మామిడిలో ముఖ్యంగా మనకి రకాలు వచ్చేసరికి 60% వరకు బంగన్పల్లి వెళ్ళొచ్చు. అదేవిధంగా రైతు ఒక 20% వరకు హిమాయత్ అనే రకాన్ని వెళ్ళొచ్చు. అదే ఇంకో 20% దశరి అనే రకం వెళ్ళొచ్చు. అంటే ఈ హిమాయత్ కానీ దశరి కానీ బంగన్పల్లి కానీ ఇవన్నీ రకాలు కూడా రైతులు వేసుకోవచ్చు. అయితే ఇవి ఎంత నిష్పత్తిలో వేసుకోవాలి అన్నది రైతులు పొలం ఎంత దూరంలో ఉందని చూసుకొని వేసుకోవాలి. అదేవిధంగా మన జామలో చూసుకున్నట్లయితే మనకి అలహాబాద్ సఫేదా, లక్నో ఫోర్ట్ అనే ఈ 2 రకాలు కూడా బాగా మనకి వాణిజ్యపరంగా మంచి రకాలు ఇవి. ఈ రకాలు వేసుకుంటే ప్రతి ఒక్క చెట్టు నుంచి 7 సంవత్సరాల తర్వాత 70 నుంచి 80 కిలోలు ఒక చెట్టుకు వస్తుంది కనుక ఈ రకాలను మాత్రమే వేసుకోవాలి. అదేవిధంగా సీతాఫలంలోకి వచ్చినట్లయితే మనకి బాలానగర్ అనే రకము చాలా మంచి రకం ఉన్నది. ఈ బాలానగర్ అనే కాకుండా అటిమోయా అనే రకం ఉంది, అదే అటిమోయా ఇంటూ బాలానగర్ అనే రకం ఉంది. ఈ 3 రకాలు కూడా రైతులు కనుక వేసుకున్నట్లయితే వీటి నుంచి మంచి అధిక దిగుబడి సాధించవచ్చును. అదేవిధంగా మనకి ఈ 3 రకాలే కాకుండా సపోటాలో చూసినట్లయితే కాళీపత్తి అనే రకము మంచిగా వాణిజ్యపరంగా బాగా పేరున్న రకము. ఈ రకము సపోటా కూడా రైతులు వేసుకోవచ్చును. ఈ రకంగా మనకి బత్తాయి అయితే మనకి బత్తాయిలో మనకి రంగపూర్ లైన్ మీద పట్టిన సాత్గుడి ఆరెంజెస్ అంటాము. ఈ సాత్గుడి ఆరెంజ్ రకాన్ని మాత్రమే వేయాలి. అదే నిమ్మలో అయితే మనకి బాలాజీ నిమ్మ అని మనకి మంచి రకం ఉంది వాణిజ్యపరంగా. అది క్యాంకర్కి రెసిస్టెంట్, అంటే మనకి క్యాంకర్ రాకుండా కాయ మీద ఎటువంటి మచ్చ లేకుండా ఉంటుంది కనుక ఇటువంటి రకాలను మాత్రమే రైతులు ఎంపిక చేసుకోవాలి. అందువల్ల రైతులందరూ కూడా నేల స్వభావం తెలుసుకొని ఏ పంట వేయాలో తెలుసుకొని దాని తర్వాత ఏ రకం వేయాలనేది కూడా రైతులు తెలుసుకొని ఆ యొక్క చెట్లు ఆ యొక్క పండ్ల తోటలు ఎక్కడ దొరుకుతాయో లభ్యమవుతాయి అనేది కూడా రైతులు ముఖ్యంగా తెలుసుకోవాలి. కొన్ని పండ్ల తోటలు ఉదాహరణకి దానిమ్మ చూసుకున్నట్లయితే దానిమ్మ మనకి నర్సరీలో దొరకదు.
ఈ దానిమ్మ పంటను ఎలా వేస్తారంటే దానిమ్మని మనము రైతుల దగ్గర నుంచి కటింగ్స్ మనం సేకరించి వేసుకోవడం జరుగుతుంది. అంటే ఏ తోటలో అయితే మనకి మంచిగా అధిక దిగుబడి వచ్చి అధిక లాభాలు వస్తున్న తోట ఏదైతే ఉంటుందో ఆ తోటలో ఆ రైతులు కత్తరింపులు చేసేటప్పుడు కత్తరింపులో భాగంగా ఆ కత్తరింపుల్ని వేస్ట్ చేయకుండా ఆ కత్తరింపుల్ని మొక్కలుగా తయారు చేసి ప్రతి ఒక్క మొక్కని 10 నుంచి 15 రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది. మరి అటువంటి తోటలో రైతులు కొంచెం గ్రహించి, అంటే ఎందుకంటే తల్లి తోట ఏదైతే బాగా ఉంటుందో ఆ తోట నుంచి వచ్చే మెటీరియల్ కూడా బాగుంటుంది కనుక రైతులు కొంచెం జాగ్రత్త వహించి ఎక్కడైనా తోటలో మంచి దిగుబడి వచ్చిన తోటలో ఎంపిక చేసుకొని అక్కడ రైతుతో ముందుగానే మాట్లాడుకొని అక్కడ నుంచి కనుక మెటీరియల్ సేకరించినట్లయితే ఈ యొక్క దానిమ్మ పంటని అందరూ కూడా వేసుకోవచ్చు. అట్లాగే మనకి అంజీర్ అనే రకం కూడా మన రాష్ట్రంలో బాగా వస్తుంది. ఈ అంజీర్ అనే రకము మనకి పూణే రకం అని ఒకటి ఉన్నది. ఈ కాలంలో అంజీర్ కూడా బాగా అందరూ కన్జ్యూమర్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఈ అంజీర్లో కూడా మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రకాలని ఎంపిక చేసుకోవాలి. ఈ రకంగా మనము పండ్ల తోటలో రకాలను ఎంపిక చేసుకున్న తర్వాత ఎంత దూరంలో నాటుకోవాలి అన్నది కూడా వస్తుంది. అయితే ఇప్పుడు అధిక సాంద్రతతో మొక్కలు నాటుకునే ప్రక్రియ వస్తుంది. ఇంతకుముందు మన సాంప్రదాయ పద్ధతిలో మనం 8 మీటర్ల దూరంలో చెట్టుకు మధ్య దూరం పెట్టి ఎకరానికి 60 నుంచి 80 మొక్కలే మనం పెట్టేవాళ్ళము. కానీ ఇప్పుడు అధిక సాంద్రతలో మొక్కల్ని 160 వరకు మనం పెట్టుకోవచ్చును. అంటే 5 మీటర్లు, అంటే ఒక మొక్కకి మధ్య 5 మీటర్లు దూరం పెట్టుకుంటూ ప్రతి ఎకరానికి 160 మొక్కలు మనం పెట్టుకున్నట్లయితే ఇప్పుడు రైతుకి అధిక దిగుబడి వస్తుంది. అంటే అన్ని పండ్ల తోటలో కూడా మనము సాంప్రదాయ పద్ధతిలో 5 మీటర్లు మనకు 8 మీటర్లు కాకుండా 5 మీటర్ల దూరంలో పెట్టుకుంటే మనకి 160 మొక్కలు వస్తాయి. ఇలా 160 మొక్కలు మనం పెట్టినట్లయితే రైతుకి అధిక దిగుబడి వచ్చి అధిక ఫలసాయాన్ని ఇస్తుందన్నమాట. మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు పంపించవలసిన మా చిరునామా నాకోటి రత్నాల మాగాని, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. మా ఈమెయిల్ ఐడి నాకోటి రత్నాల మాగాని @gmail.com. ఇది ఇవాల్టి నాకోటి రత్నాల మాగాని కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.